వెల్కమ్ టు 99 టీవీ. అందరికీ నమస్తే. మనం ప్రతిరోజు మాట్లాడుకుంటూనే ఉంటున్నాం, తెలంగాణ రాజకీయాలు చాలా రసవత్తరంగా మారాయనేటువంటిది మాట్లాడుకుంటూనే ఉన్నాం. కానీ ఇప్పుడు తెలంగాణలో ప్రధానంగా కాకరేపుతున్నటువంటి విషయం ఏదన్నా ఉంది అంటే అది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక. మనం చూసాం ఇటీవల, ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆయన కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఆయన మృత్యువాత పడ్డారు. తర్వాత ఖచ్చితంగా ఇక్కడ ఉప ఎన్నిక అనేటువంటిది అనివార్యమైనటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇక్కడ 3 అంశాలు అయితే కనపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకేమో గెలిచి తీరాల్సినటువంటి పరిస్థితి, బీఆర్ఎస్ పార్టీకి తప్పనిసరిగా ఇక ఖచ్చితంగా గెలిచి తీరాల్సినటువంటి, ఇక చావోరేవో బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి గెలిస్తే అనుకూలించేటువంటి పరిస్థితి ఉండేటువంటి పరిస్థితి. సో ఈ 3 అంశాల మధ్య కూడా కొంత రాజకీయం చుట్టూ తిరుగుతుంది. ఖచ్చితంగా అటు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, అభ్యర్థులను ఎవరు నిలబెట్టాలి అనేటువంటి అంశాల్లో అయితే మాత్రం వారంతా కూడా కొంత తర్జన పడుతున్నటువంటి పరిస్థితి. ఎవరిని నిలబెట్టాలి, ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ని ఏ విధంగా కూడా ప్రభావితం చేయొచ్చు, ఎలా ఓటర్ ఎవరి వైపు ఉన్నారు, ఎవరికి ఓటేస్తారు అనేటువంటి అంశం పైన మాత్రం కొంత ఉత్కంఠత ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా సిట్టింగ్ సీటు మేమే కైవసం చేసుకుంటామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. లేదు బీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకత ఉంది, ఖచ్చితంగా మేమే గెలిచి తీరుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అసలు ఈ రెండు కాదు, కాంగ్రెస్ తోటి బీఆర్ఎస్ తోటి ప్రజలు విసిగిపోయారు, బీజేపీకి పట్టం కట్టబోతున్నారు అని చెప్పి బీజేపీ పార్టీ చెప్తుంది. ఈ జరిగేటువంటి ఈ ట్రయాంగిల్ ఫైట్లో ఒక వ్యక్తికి మాత్రం మేలు జరగబోతుందంట. ఎందుకంటే మనం బీజీ చూస్తే అర్థమవుతుంది, దానంకు బంపర్ ఆఫర్. దానం నాగేందర్ అంటే ఆషామాషి విషయమేం కాదు. ఎందుకంటే హైదరాబాద్ రాజకీయాల్లో చాలా కీలకంగా ఉన్నటువంటి, చాలా అంచెలంచెలుగా ఎదుర్కొంటూ వచ్చి చాలా తనకంటూ ఒక ఫ్యాన్ బేస్తో పాటు ప్రతి చోట కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి ఎన్ని ప్రాంతాలు, ఎన్ని డివిజన్లు ఉన్నాయో అన్ని డివిజన్లో దానం నాగేందర్కు ఫాలోవర్స్ ఉన్నారు. అందులో ఏమాత్రం సందేహం లేదు, ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే దానం నాగేందర్ పరిస్థితి చూస్తే గతంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన క్యాబినెట్లో ఆయన మంత్రిగా పనిచేశారు. అనంతరం వైఎస్ఆర్ మరణానంతరం రోసయ్య క్యాబినెట్లో కూడా మంత్రిగా పనిచేశారు. అనంతరం ఆయన తర్వాత కూడా కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కూడా దానం నాగేందర్ మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీకి చాలా బలమైనటువంటి పునాదిని, ఒక రకంగా అంజన్ కుమార్ యాదవ్ ఒక సైడ్ ఉంటే మరో పక్కన దానం నాగేందర్ కూడా చాలా కీలక పాత్ర కాంగ్రెస్ పార్టీకి అప్పట్లో పోషించారు. సరే, తర్వాత అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం, ఇక్కడ ఎన్నిక జరిగినటువంటి నేపథ్యంలో అదంతా కూడా వచ్చినటువంటి మార్పులంతా కూడా మనకు తెలిసిందే. ఆయన ప్రస్తుతం అయితే మాత్రం ఆయన ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ నుంచి ఆయన గెలిచారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్తో జత కట్టి, కాంగ్రెస్తో దోస్తీ కట్టి ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఎప్పటి నుంచో దానం నాగేందర్కి సంబంధించి, అది దానంని కానీ లేకుంటే దానం నాగేందర్కి సంబంధించినటువంటి ఫాలోవర్స్ని కానీ చాలా కొంచెం వేధిస్తున్నటువంటి అంశం ఏదన్నా ఉంది, ఒక అసంతృప్తిగా ఉన్నటువంటి అంశం ఏదన్నా ఉంది అంటే దానంకు మంత్రి పదవి ఇవ్వలేదు, దానంకు మంత్రి పదవి వస్తే బాగుంటుంది అనేటువంటి స్థాయిలో వారంతా కూడా చాలామంది ఆయనకు సంబంధించిన అభిమానులు ఎదురు చూస్తున్నారు. దానం కూడా ఎదురు చూస్తున్నట్లే మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ దానం నాగేందర్కు అప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి సమయంలో అయితే మాత్రం దానంకు మంత్రి పదవి ఇవ్వలేదు, ఆఫర్ చేయలేదు. దానంని అట్లా ఒక బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారే కానీ ఆయనకు మంత్రి పదవి వరించలేదు అనేటువంటి అసంతృప్తి అయితే మాత్రం ఆయనకు అప్పటి నుంచి ఉంది అనేటువంటిది ఆయన సన్నిహితుల దగ్గర నుంచి కూడా వినిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావటం, ఇక్కడ మొత్తంగా దానం కాంగ్రెస్ పార్టీతో దోస్తీ కట్టడం, రేవంత్ రెడ్డితో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండటం, కాంగ్రెస్ అధిష్టానంతో కూడా కొంతమంది నాయకులతో కూడా ఆయనకి సత్సంబంధాలు ఉండటం అనేటువంటిది దానం నాగేందర్కి పూర్తిగా అనుకూలించేటువంటి అంశం. అయితే ఇటీవల జరిగినటువంటి ఈ మంత్రి పదవుల భర్తీల్లో ఖచ్చితంగా దానం నాగేందర్కి అయితే మంత్రి పదవి వస్తుందని చెప్పి అంతా అనుకున్నారు. కానీ హైదరాబాద్ నుంచి రంగారెడ్డి జిల్లా, ఈ రెండింటి నుంచి కూడా ఇంకా ఎవరు మంత్రిగా ఎవరికి ప్రాతినిధ్యం కల్పించలేదు అనేటువంటి ఒక అసంతృప్తి కూడా నాయకుల్లో ఉంది. ఇలాంటి వాయిస్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి రేజ్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నిక గెలిపించటం అనేటువంటిది అనివార్యమైంది కాంగ్రెస్ పార్టీకి. సో కాంగ్రెస్ పార్టీ ఏమో ఖచ్చితంగా, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో ఓడిపోతే ఇదిగో ప్రజల్లో, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో పూర్తి స్థాయిలో
అసమ్మతి అనేటువంటిది ఉంది. కాంగ్రెస్ పార్టీ పట్ల, కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి హైడ్రా నిర్ణయాల పట్ల, ఇంకా ఇతరత్ర నిర్ణయాల పట్ల కూడా ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. అందుకనే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అనేటువంటి చెప్పే అంశంలో, అంటే ఆ విధంగా చెప్పే విధంగా కూడా అటు బీఆర్ఎస్ పార్టీ కాచుకొని ఉంది, ఇటు బీజేపీ పార్టీ కాచుకొని ఉంది అనేటువంటిది పొలిటికల్ అనలిస్టులే చెప్తున్నారు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కనుక ఓడిపోతే చూసారా, సిట్టింగ్ స్థానాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టుకోలేకపోయింది, కోల్పోయింది అనేటువంటి స్థాయిలో చెప్పడానికి ఇటు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ సిద్ధంగా ఉంది. ఒకవేళ బీజేపీ పార్టీ అనేటువంటిది అక్కడ గెలిస్తే, ఇదిగో మా ప్రాబల్యం పెరిగింది, ప్రజలు మమ్మల్ని కోరుకుంటున్నారు, గతంలో ఉన్నటువంటి పరిస్థితులకి రాను రాను అంటే కాలక్రమేణా కూడా పరిస్థితులు మారుతున్నాయి, బీజేపీ పార్టీని తెలంగాణ ప్రజలు ఓన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే 8 ఎమ్మెల్యేలు గెలిచాం, 8 ఎంపీలు గెలిచాం. అది జిహెచ్ఎంసీ, గడిచినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా చాలా మంచి మెజారిటీ అయితే, అంటే మంచి ఆసక్తికరమైనటువంటి లేదా ఆశాజనకంగా ఉండేటువంటి రిజల్ట్స్ అయితే మేము చూపించగలిగాం. 38 వరకు కూడా కార్పొరేటర్లు గెలుచుకోగలిగాం అనేటువంటి స్థాయిలో కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. సో అట్లా మాట్లాడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీటన్నిటినీ కూడా ఇన్ని రకాలైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే జూబ్లీ హిల్స్లో ఖచ్చితంగా ఎవరు గెలుస్తారు అనేటువంటి దానిపైన తీవ్ర ఉత్కంఠ ఉన్నప్పటికీ కూడా జూబ్లీ హిల్స్లో మాత్రం దగ్గరగా ఒక 2-3 వేలు అటు ఇటుగా 4 లక్షల మంది ఓటర్లు ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో పురుషులు చూస్తే మాత్రం, పురుష ఓటర్లు చూస్తే దగ్గరగా 2,10,000 వరకు కూడా పురుష ఓటర్లు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక స్త్రీలు ఎంతమంది ఉన్నారు అని అనుకుంటే 1,86,000 వరకు, 1,86,000 నుంచి 1,87,000 వరకు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. కానీ ఇంతమంది ఓటర్లు ఉన్నప్పటికీ కూడా 1,23,000 ఓటర్లు మైనారిటీకి సంబంధించి, అంటే ముస్లింకి సంబంధించినటువంటి ఓటర్లు ఇక్కడ ఉన్నారు జూబ్లీ హిల్స్లో. వారి ఓటు అత్యంత కీలకంగా మారుతుంది, వారే డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతున్నారు అనేటువంటిది అయితే మాత్రం ప్రధానంగా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరి ఎవరి వైపు ఉంటారు? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అయినా, బీఆర్ఎస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా ముస్లిం అభ్యర్థిని నిలబెడతారా, లేదు ఎవరికి ఇస్తారు, ఒకవేళ ఎవరికి ఇచ్చినా కానీ గెలిచేటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి దానిపైన కూడా తర్జన భర్జన జరుగుతుంది. సో ఇంకో బీఆర్ఎస్ పార్టీలో చూస్తే మాత్రం కేసీఆర్కు ఒక రకంగా ఛాలెంజింగ్గానే చెప్పాలి. ఎందుకంటే ఆయన ఇక్కడ అభ్యర్థి ఎంపిక అనేటువంటిది చాలా ఛాలెంజింగ్గా మారింది. మరి ఆయన మృతి చెందినటువంటి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారి సతీమణి సునీతకి ఇవ్వాలా, లేదంటే ఆయన సోదరుడుగా ఉన్నటువంటి వజ్రనాథ్ కూడా టికెట్ ఆశిస్తున్నట్లుగా తెలుస్తుంది. లేదు ఇంకా వేరే వాళ్ళని ఎవరినైనా ఇక్కడ నిలబెడదామా, లేకుంటే మైనారిటీ నాయకులను ఎవరినైనా నిలబెడదామా, ముస్లిం మైనారిటీ నాయకులను ఎవరైనా ఇక్కడ నిలబెడదామా అనేటువంటి స్థాయిలో కూడా వాళ్ళు చూస్తున్నారు. ఎంఐఎం కూడా పోటీకి వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ. అందుకనే నాకు ఇవ్వండి అని కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే అజారుద్దీన్ పోటీని పడుతున్నారు. నేను ఖచ్చితంగా గెలిచి తీరుతాను, టికెట్ నాకే అని చెప్పి ఆయన బహిరంగంగానే చెప్తున్నారు. ఫిరోజ్ ఖాన్ కూడా నాకు ఇవ్వండి అని చెప్పని ఆయన అక్కడ అడుగుతున్నారు. సో ఇన్ని రకాలైనటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, ప్రత్యేకించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దానం నాగేందర్కు ఒక కీలకమైనటువంటి ఆఫర్ ఇచ్చారు. అది అధిష్టానం నుంచే దానం నాగేందర్కు ఆఫర్ వచ్చింది అనేటువంటిది అయితే మనకు తెలుస్తుంది. ఆ విధమైనటువంటి చర్చ కూడా జరుగుతుంది, అంటే ఆఫర్ వచ్చినట్లుగా అయితే తెలుస్తుంది. మరి దీంట్లో ఖచ్చితంగా దానం నాగేందర్ ఇక్కడ ప్రభావం చూపించగలిగేటువంటి ఒక బలమైనటువంటి రాజకీయ నేత. మరి ఆయన కానీ ప్రభావం చూపించి, ఆయన సత్తా ఏందో చూపించి, ఆయనకు ఉన్నటువంటి ఫాలోవర్స్ అందరితోటి మొత్తంగా ఇక్కడ ఒక రాజకీయ ఎత్తుగడలను వేసి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీని కనుక గెలిపిస్తే, కాంగ్రెస్ పార్టీని ఇక్కడ జూబ్లీ హిల్స్లో గెలిపిస్తే దానం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఆయనకి మంత్రి పదవి ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. ఎందుకంటే రంగారెడ్డి జిల్లా నుంచి, హైదరాబాద్ నుంచి కూడా ఖచ్చితంగా ఒకరికి అవకాశం కల్పించాలి. ఎందుకంటే ఇంకా 3 మంత్రి పదవులు భర్తీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా దానం నాగేందర్కి అవకాశం ఇవ్వాలి అనేటువంటి ఒక పూర్తి స్థాయి ఒక ఆలోచనకైతే మాత్రం, అంటే ఒక డిసైడ్ అయిపోయినట్లుగానే తెలుస్తుంది. మరి దానం నాగేందర్ ఏం చేస్తారు అనేటువంటి దానిపైనే సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. ఎప్పటి నుంచో దానం నాగేందర్ కానీ, లేకపోతే దానం నాగేందర్కి సంబంధించినటువంటి అనుచర గణం కానీ ఎంతకాలంగానో ఎదురు చూస్తున్న, మా నాయకుడికి మంత్రి పదవి రావాలి, మా నాయకుడికి మంత్రి పదవి వస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మరింతగా కూడా హైదరాబాద్ జిహెచ్ఎంసీ ప్రాంతాల్లో బలపడుతుంది. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఎక్కువ సీట్లను గెలుచుకోవడానికి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ అంతగా పట్టు లేకుండా పోయినటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక పూర్వ వైభవం తీసుకొచ్చేటువంటి పరిస్థితులు కల్పించవచ్చు. లేకుంటే కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రాబల్యాన్ని, కాంగ్రెస్ పార్టీ యొక్క క్రేజ్ని ఇక్కడ పెంచవచ్చు. ఇది కేవలం దానం వల్లే సాధ్యమవుతుంది అనేటువంటి స్థాయిలో కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం దానం నాగేందర్కి అయితే ఒక కీలకమైనటువంటి బాధ్యత. ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో
కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే దానంకు మంత్రి పదవి ఖాయం అనేటువంటిది అయితే కనిపిస్తుంది. సో ఈ జరిగినటువంటి ఎన్నికల్లో దానం మంత్రి పదవి, మరి ఆయన ఏ విధంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు, మరి ఆ గెలిపిస్తారా, మరి ఎట్లాంటి ఎత్తుగడలు వేస్తారు, ఒకవేళ అదంతా కూడా చేస్తే ఖచ్చితంగా దానం ఈసారి మరి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతారా అనేటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే మాత్రం ప్రత్యేకించి హైదరాబాద్లో తెలంగాణ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది అన్నట్లుగానే మనం చెప్పాలి. చూస్తూనే ఉండండి 99 టీవీ.